ఏ ప్రొడక్షన్‌లో మీకు బాగా కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది? మల్లెమాల అండి. ఓకే. మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారి ప్రొడక్షను. హ్మ్. వాళ్ళ టైమింగ్స్ బావుంటాయి. హ్మ్. లేట్ నైట్స్ అది చేయరు. ఎందుకంటే మాకు మళ్ళీ 1, 2 ఒక్కొక్క ప్రొడక్షన్‌లో అయితే 2, 3 కూడా అయిపోతుంది. అమ్మో! మళ్ళీ సింగిల్ సింగిల్ కాల్ షీటా అండి అదంతా? సింగిల్ కాల్ షీట్. ఓకే. సో, డబుల్ పేమెంట్ ఏముండదు. అయ్యో! సింగిల్ కాల్ ఓకే. షీటు. ఆహాహా! అట్లా రేర్. అంటే మాకెలా ఉంటాయంటే వీక్స్ వైస్ ఉంటాయి. ఫస్ట్ ఓకే. అండ్ థర్డ్ వీక్, యాహ్! సెకండ్ అండ్ ఫోర్త్ ఫోర్త్. అలా. యాహ్! హ్మ్. సో, ఆ వీక్‌లో మాకు ఒక 3 డేస్ లేట్ నైట్ చేయాల్సొస్తుంది. హుహు. మాకంటే మేము తొందరగానే సీనియర్స్ కాబట్టి మేము తొందరగానే వెళ్ళిపోతాం. అంటే మా హ్మ్. టైం 9. హ్మ్. సో, మిగతా వాళ్ళు కొంచెం వాళ్ళకి లేట్‌గా పంపిస్తూ ఉంటారు సీన్స్‌ని బట్టి. ఓకే. సో, ఉన్న దాంట్లో చెప్పింది చెప్పినట్టుగా ఉన్నా అంటే మల్లెమాల ప్రొడక్షన్, ఆర్కా ఓకే. మీడియా, ఓకే. రామోజీరావు గారిది ఇన్ హౌస్. ఓకే. సో, ఓకే. నేను ఎక్కువ చేసి ట్రావెల్ చేసింది ఈటీవీ. ఈటీవీ. హ్మ్. ఒక 15 ఇయర్స్‌లో 13 ఇయర్స్ నేను ఈటీవీయే. ఓకే. అన్నీ చేసింది కూడా బిగ్ సీరియల్స్. హ్మ్. 3, 4 ఇయర్స్ అలాంటివి. సో, ఓకే. ఇంక ఒక నేను మళ్ళీ సీరియల్ 3, 4 ఇయర్స్. 3, 4 ఇయర్స్. ఓకే. సో, ఇంక నేను బయటికెళ్ళే ఛాన్స్ లేదు. నాకు హ్మ్. మూవీస్ వచ్చే టైము అది ఇవి డేట్స్ కూడా క్లాష్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో, నో. నేను ఐ సెడ్ నో. ఎందుకంటే కట్టుబడి ఉండాలి. మనం ఒక క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మనీ వస్తుంది కదా అని మూవీస్‌కి ఇచ్చేసి ఆ డేట్స్ వీళ్ళకి రానని చెప్పి అలా చేసేదాన్ని కాదు. సో, హ్మ్. దానివల్ల వాళ్ళకి ఇంకా ఒక నమ్మకం. హ్మ్. సో, ఈవిడ కెరీర్ పరంగా ఎళ్తారే తప్ప మనీ మైండెడ్‌గా కాదు హ్మ్. అని వాళ్ళకి చాలా ఫస్ట్ నుంచి. ఓకే. సో, సో, అలా నన్ను కావాలని అందుకే నన్ను ఈటీవీ వాళ్ళు ఈటీవీ ఆడబిడ్డ అని అంటూ ఉంటారు నన్ను. ఓకే. ఓకే. సో, అలా రిజెక్ట్ చేసిన ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? రిజిస్టర్ చేసిన ఫిల్మ్స్‌లో ఏం లేవు. ఫిల్మ్స్ చాలా అదే చెప్తున్నా. సీరియల్స్ వల్ల ఫిల్మ్స్ ఎక్కువ చేయలేకపోయాను. అదే మీ ఆ! డేట్స్ క్లాష్ అయ్యి చాలా చేయలేకపోయిన ఉన్నాయండి. ఫిల్మ్స్ 'ప్రభాస్' ఏమన్నా? గారిదుంది. ఓకే. తర్వాత మన 'రామ్' గారిదుంది. ఓకే. చాలా 'ప్రభాస్' మంచి గారి మంచి ఫిల్మ్ ఏంటండి? అప్పుడు 'మిర్చి'. 'మిర్చి' రైట్. ఓహ్! 'మిర్చి' అప్పుడు వన్ ఆఫ్ ద ప్రియా గారు వాళ్ళంతా యాహ్! క్యారెక్టర్ యాహ్! యాహ్! ఫ్యామిలీ క్యారెక్టర్స్‌లో నేను ఉండాల్సిన దాన్ని. ఓకే. సో, అది 15 రోజులు అలాంటివి కాబట్టి ఎట్ ఎ టైమ్ కావాలనేవారు వాళ్ళు. సో, హ్మ్. అప్పుడప్పుడు ఇచ్చుంటే నేను వీళ్ళని ఏదైనా డేట్స్ అడ్జస్ట్‌మెంట్ చేసేదాన్ని. ఆ! వీళ్ళంటారు, "మేడం మీకు మీ ఇంపార్టెన్స్ తెలుసు కదా! హ్మ్. మేము ఎలా అడ్జస్ట్ చేయగలం" అంటుండేవారు. సో, అది ఇంపార్టెంటే గదా! సో, ఎక్కడైతేనే మనకు కావాల్సినట్టుగానే ఉంది కదా కెరీర్ అని ఇంకా నేను ఈ టీవీ మీడియాకే నేను ఇంట్రెస్ట్ పెట్టాను. యాహ్! ఓకే. సో, ఎప్పుడైనా బాధపడ్డారా? ఈ క్యారెక్టర్ బావుంది ఫిల్మ్‌లో అనవసరంగా మిస్ అయిపోయాను. అంటే అంత బావుండేంత క్యారెక్టర్ అయితే నాకేం రాలేదు. అంటే యాహ్! ఒక 'పవిత్ర' గారిలాగా లేకపోతే ఒక రైట్. 'సుధా' గారిలాగా యాహ్! అంటే యాహ్! నేను ఉండుంటే మేబీ మూవీస్‌లోనే కంటిన్యూ చేస్తూ చేసుంటే ఉండుంటే వచ్చేవేమో. వచ్చేవి. రైట్. వాళ్ళకేంటంటే ఈవిడ టీవీ సీరియల్స్‌కే ఎళ్ళిపోతారు. డేట్స్ అక్కడ ఇస్తే హ్మ్. మనకి మళ్ళీ ఇబ్బందవుతుందని మరి వాళ్ళు ఏమనుకునేవారో. అంత లెంగ్తీ క్యారెక్టర్ అయితే అంటే నన్నెప్పుడు చేస్తూ అడగలేదు. ఉంటే చేస్తూ ఉంటే అక్కడే డెవలప్ అనేది ఎయిదర్ నేను మా బిగ్ స్క్రీన్ కానీ, స్మాల్ స్క్రీన్‌లో నేను చూస్ చేసుకొని బిగ్ స్క్రీన్‌కే నేను ఉండుంటే హ్మ్. డెఫినిట్‌గా హ్మ్. హ్మ్. నేను హ్మ్. ఓకే. ఉండేదాన్ని. ఓకే. కానీ నేనదే ఇది ఎక్కువ నాకు మంచి ఫేమ్ రావడం వల్ల నేను ఇక్కడ కంటిన్యూ అయిపోయాను. ఓకే. సో, ఈ టాక్ ఇంకా ఉందా అండి? అంటే సీరియల్స్‌లో చేస్తే ఫిల్మ్స్, సీరియల్ ఉందండి. ఆర్టిస్ట్ అని ఉంది. పెట్టడం. "వెళ్ళు తీసుకోకు సీరియల్స్ వాళ్ళని" అంటూ ఉందా? ఉంటారు. ఉంది. ఎందుకంటే ఆ! వాళ్ళకి నేను చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా అంత హెవీగా ఉంది అంటారు. నేను చాలా నార్మల్‌గా చెప్తా. ఆ డైలాగ్ అయినా సరే, ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అయినా అయిపోయారు వాళ్ళు మైండ్‌లో. ఫిక్స్ అయిపోయారు. తర్వాత సీరియల్స్‌కి డేట్స్ వాళ్ళు సడెన్‌గా ఎళ్ళిపోతారు. వద్దు ఎందుకంటే వాళ్ళకక్కడ కంటిన్యూ గదా! ఆ! బ్యాడ్‌గా ఏమనుకోరు. కానీ ఆ! వాళ్ళక్కడ కంటిన్యూ గదా! ఆ! వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా మనకు డేట్స్ ఇవ్వకపోతే ప్రాబ్లమ్ అవుతుందని మేనేజర్‌లతో చెప్పించి వాళ్ళు అలా ఇంకా వద్దు మళ్ళీ ఇక్కడికొస్తేనే ఇవ్వు ఓకే. అన్నారు. కానీ 'కిక్ 2లో చేసినప్పుడు 'రవితేజ' గారితో 45 డేస్. ఓకే. అప్పుడు ఒక సీరియల్ అలాగే వదులుకున్నాను. మంచి సీరియలు. ఓకే. త్రూ ఔట్ క్యారెక్టర్ అది సీరియల్‌లో. హ్మ్. ఒక 4, 5 ఇయర్స్ దాకా వచ్చేదే. అది ఆ! కూడా రైట్. నేను కాదనుకోని ఇక్కడ 'రవితేజ' గారితో చేశాను 'కిక్ 2'. అవునవును. యాహ్! సో, హ్మ్. అది నాకు అదొక్కటే నేను ఎక్కువ చేసింది ఓకే. క్యారెక్టర్‌లో. ఓకే. ఓకే. మన 'రకుల్ ప్రీతి' గారి మదర్ కింద చేశాను. ఓకే. సో, ఎలా అనిపించిందండి ఎక్స్‌పీరియన్స్? 'రకుల్‌తో' ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? చాలా నైస్ మేడం ఆవిడ. అంటే యాహ్! చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు ఫస్ట్ ఆఫ్ ఓకే. ఆల్. అంటే మేము సెపరేట్‌గా క్యారవాన్ అని ఎళ్ళలేదు. మాతోనే షేర్ చేసుకోమనేవారు. పక్క పక్కన క్యారవాన్స్ ఇచ్చేవారు. ఓకే. హంపి, రాజస్థాను అది చాలా ఓకే. హ్యాపీగా ట్రావెల్ చేసాం మేము. ఓకే. ఎక్కడా వాళ్ళెక్కువ మనం తక్కువ క్యారెక్టర్స్‌లో నేను హీరోయిన్ హ్మ్. నాతో హ్మ్. మాట్లాడకూడదు. పక్కన దూరంగా పెట్టండి అని అలా ఏం రాలేదు. హ్మ్. హమ్మయ్య! హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అన్ని రోజులు మనం తీరా ఉండాలి ఒప్పుకున్న కదా! తర్వాత రైట్. ఆ! నచ్చినా నచ్చకపోయినా వన్స్ మనము స్టెప్ తీసుకున్నాక మనం చేయాల్సిందే. ఓకే. ఏడ్చుకుంటూ క్యారవాన్‌లో ఏడ్చినా మనం చేయాలి, నవ్వినా చేయాల్సిందే. యాహ్! 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 అలాంటిదేం నాకు రాలేదు. నేను అందరితో ఫ్రెండ్లీగా ఉండేదాన్ని కాబట్టి నాతో అందరూ బానే ఉండారు. సో, సురేఖ గారు చాలా మెయిన్. సురేఖ గారు కూడా మాట్లాడేవారు. ఓకే. ఓకే. తర్వాత 'ప్రగతి' గారు ఓకే. చాలా ఆహా! మంచి మంచి ఆర్టిస్టులతో చేశా. సో, 'రకుల్' అనగానే గుర్తొచ్చే విషయం ఏంటండి? ఒక 45 డేస్ ట్రావెల్ చేసిన తర్వాత? అంటే ఆవిడతో సిన్సియర్ వర్క్.
మెయిన్ ఏంటంటే అంత హీరోయిన్ అయినా నేను రాను, నేను వచ్చినప్పుడే పెట్టుకున్నాను అన్నట్టు ఓకే. కాకుండా చాలా హార్డ్ వర్క్ అనమాట ఆవిడ. చెప్పిన టైంకి కెమెరా ముందుకు వచ్చేవారు. తర్వాత సీన్ రివైజ్ అది చేసుకునేటప్పుడు కూడా చాలా సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసేవారు. ఎక్కడ ఎంత గ్లామరస్ క్యారెక్టర్స్ కైనా కొంచెం ఆడకంటూ ఉంటాయి కదా, నేను తర్వాత వస్తాను లేకపోతే ఏదో ఒకటి చెప్తారు కండిషన్స్. ఎక్కడ ఆవిడ హీరోయిన్ లో నాకు అనిపించలే, చాలా బాగా చేసేవారు. డౌన్ టు ఎర్త్ చాలా బాగా ఇంట్రెస్ట్ పెట్టేవారు, ఆ క్యారెక్టర్ తగ్గట్టు చేయాలి అని. హార్డ్ వర్క్ మెయిన్. చాలా ఒక సాంగ్ లో కూడా ఉంటుంది ఆవిడ. మేము 4 days హంపీలో చేసాం, చాలా హ్యాపీగా జరిగింది. రాజశ్రీ నాయుడు గారు మేము అందరం కలిసి ఒక 15 మందికి ఫ్యామిలీ క్యారెక్టర్ ఆర్టిస్టులు. తర్వాత ఆవిడ రవితేజ గారితో చాలా జోయల్ గా మాట్లాడేవారు. మాట్లాడారు. మీరు ఎందుకు సినిమాల్లోకి రాకూడదు అది అని అడిగారు. ఇదే చెప్పేదాన్ని, సార్ డేట్స్ క్లాష్ వస్తున్నాయి రాకూడదని ఏం లేదు, మీలా అంటే వాళ్ళు రావాలండి, చాలా బాగున్నారు కదా, చేయొచ్చు కదా మీరు, ఇప్పుడు మంచి మంచి మూవీస్ వచ్చే చేయొచ్చు కదా, అంత ఎంకరేజ్మెంట్ గా మాట్లాడేవారు. నేను ఒక మెగా ఫ్యామిలీతోనే ఇంకా యాక్ట్ చేయలేదు. సో వెంకటేష్ గారితో సన్నిహిత్యం ఎలా? వెంకటేష్ గారు చాలా బాగా మాట్లాడేవారు. సో ఏది ఆయనలో ఇది అబ్జర్వ్ చేశాను, ఆయన స్పాంటేనియస్ గా కామెడీ చేసేసేవారు. ఎలా అంటే అనిల్ రావుపూడి గారు ఏంటంటే, సార్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పండి, పద చేసేద్దాం, ఇంకా మేము రిహార్సల్ లాంటివి వద్దు, పద చేసేద్దాం. ఇంత కామెడీ స్పాంటేనియస్ గా బొబ్బిల్ రాజా అలాంటి సినిమాలన్నీ చూసి మేము పెరిగిన వాళ్ళం కదా. అసలు నాకు నేనే ఇలా గిల్లుకునేదాన్ని, నేనే నా ఇంట్లో చేస్తారంటే ఆయన మూవీస్ అంతా చూసి మేము ట్రావెల్ చేసిన వాళ్ళం కదా. సో వెంకటేష్ గారు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆయనతో యాక్ట్ చేయడం. F2, F3 అంటుండడం. ఎక్కడ వీళ్ళని దూరం పెట్టండి, ఇలాంటి వాళ్ళని ఏంటి తీసుకొచ్చారనో లేకపోతే సీరియల్స్ వాళ్ళని పెట్టారు ఏంటనో నెవ్వర్ అండి. ఏ హీరో కూడా అలా అన్నారు కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు, వాళ్ళు ఆర్టిస్ట్లే అని గౌరవించేవాళ్ళే. బాలకృష్ణ గారు డిక్టేటర్ చేశారు బాలకృష్ణ గారితో, ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు. ఎలా బాలకృష్ణ గారు సీరియస్ గా ఉంటారు, ఆయన కోపం వస్తే సెట్ అంతా ఊగిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఆయనలో ఏంటంటే మాట్లాడుతున్నప్పుడు అడ్డంగా రాకూడదు ఏమిరో. ఒక ఆఫీస్ బాయ్ కానీ లేదంటే ప్రొడక్షన్ బాయ్ కానీ, సార్ ఇది తీసుకొని వాడు టైప్ లో వాడు చెప్తాడు కదా, నేను ఇప్పుడు రావద్దన్నాను ఎందుకు వచ్చారు, అలాంటి కోపాలే కానీ అంత ఎనిమిగా మాట్లాడేంత కోపాలే. అండ్ డైరెక్టర్ హీరో అనేసి అంటారు, డైరెక్టర్ యాక్టర్ బాలకృష్ణ గారు అని, డైరెక్టర్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవడం, అలా ఏమంటారు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది బాలకృష్ణ గారితో వర్క్ చేయటం. అది ఈచ్ అండ్ వాళ్ళిద్దరు డైరెక్టర్ హీరో గారు ఎలా అంటే, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని అనిల్ రావుపూడితో, లేకపోతే వాసు గారు అప్పుడు డైరెక్టర్ గారు వాసు ఇలా చేస్తే బాగుంటుంది కదా, అది అవును సార్ ఇది ఇంకా ఇలా బాగుంటుంది, హీరోలకి చెప్పాలి చెప్పండి. అప్పటి నుంచి ఎన్నేళ్ల నుంచి వాళ్ళు టాలీవుడ్ అనేది చూసి ఎంత మందితో చూస్తుంటారు, ఎంతమంది డైరెక్టర్ తోటి ట్రావెల్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఒక సీన్ చెప్పేసి పక్క వాళ్ళని కూడా కోఆర్డినేటింగ్ ఎలా చేసుకోవాలో వాళ్ళకి ఆ టాలెంట్ అది ఉంది, తెలుసు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. సో టాలీవుడ్ లో సడన్ గా ఒక డైరెక్టర్ బాగా ఏమంటారు ఒక సెలబ్రిటీ డైరెక్టర్ అయిపోయారు. సో ఆయన అనిల్ రావిపూడి గారు. సడన్ గా అందరూ అందరి చూపు ఆయన వైపు వెళ్ళిపోయింది అనిల్ రావిపూడి గారి మీద. సో ఆయనతో జర్నీ ఎలా ఉంది? ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన సినిమాలో చేసే క్యారెక్టర్ ప్రతిదీ హైలైట్ అవ్వాలని చూస్తారు. మెయిన్ ఏంటంటే మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చాను నేను ఇవ్వడం కాదు, మీకు ఆ క్యారెక్టర్ వచ్చింది మీరు ప్రూవ్ చేసుకోవాలి, అలా మాట్లాడేవారు. సో ఎంత లేదన్నా మనలో ఒక క్యారెక్టరైజేషన్ బయటపడుతుంది. ఏంటి అన్నో మనకి ఈ క్యారెక్టర్ ఇచ్చారు కదా, ప్రూవ్ చేసుకోవాలి, మనం బాగా చేయాలి, నెక్స్ట్ సినిమా తర్వాత సంగతి, ముందు ఈ క్యారెక్టర్ని మనం ప్రూవ్ చేసుకుంటే చాలా అనేటట్టు మనకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది ఆయనతో చేస్తే. అవును చేయండి మీ ఇష్టం, మీరు ఏం చేస్తారు, ఇంప్రొవైజ్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. ఆ క్యారెక్టర్ కూడా అలా బాగుంటుంది కూడా, ఆయన ఇచ్చే ప్రతి క్యారెక్టర్ కూడా ఫన్నీగా ఉంటుంది. సో ఆయన కామెడీ యూజువల్లీ స్పాంటేనియస్ గా పండుతుందేమో అనిపిస్తుంది. అదే నేను చాలా సార్లు అంటున్నాను, సార్ మీరు ఇంత స్పాంటేనియస్ గా మాట్లాడేస్తా అంటే, ఏమోనండి నాకు అలా వస్తూ ఉంటుంది, నేను అలా చెప్పి చేయించాలంటే ముందు నాకు ఉండాలి కదా, అందుకనే నాకు ఉంది కాబట్టి వస్తుంది అని అంటారు. సో అది చాలా నాకు మంచి ట్రావెల్ అండి. డైరెక్టర్స్ తో కూడా, మూవీ డైరెక్టర్స్ తో కూడా నేను అదే చెప్తాను, సార్ మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తారు, సో మేమే ఇంకా డేట్స్ ఇవ్వక మీరు పాపం నేను చేయలేరు కదా, ఎందుకంటే డేట్స్ మేము ఇచ్చుంటే మీరు మంచి ఆర్టిస్టులను పెట్టుకోవాలనే చూస్తారు కదా, బట్ మాకు ఇక్కడ డేట్స్ క్లాష్ రావడం వల్ల మేము చేయలేకపోతున్నాం అంతే సార్ అని చెప్పంటే, అవునమ్మా చెయ్యండి, మీకు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, ఒక అక్కగానో ఒక వదినగానో ఒక తల్లిగానో ఇన్ని మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు అలా అంటూనే ఉంటారు. మళ్ళీ మేము ఈ ఫీల్డ్ లోకి వెళ్తే ఇది మేము ఇంకా ఈ జర్నీ ఇలా
ఇక్కడ ఎందుకు నేను చెప్పలేకపోతున్నానంటే నాకు అంత మంచి క్యారెక్టర్స్ పడ్డాయి మేడం. ఈ మదర్ క్యారెక్టర్, హీరో మదర్ అయినా హీరోయిన్ మదర్ అయినా నాకు ఒక ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చే చేసినట్టుగానే ఉంటుంది. అవును కదా, ఈ కష్టం ఇలా ఇప్పుడు ఈ సీన్ ఇలా ఇంట్లో ఇంత కష్టం వస్తే మనం ఇంట్లో ఎలా ఫేస్ చేస్తాం, నిజంగానే కదా, చాలా న్యాచురల్ గా ఉంటాయి. అనిల్ సార్ మల్లెమాల రంగుల రత్నం డైరెక్టర్ గారు అనిల్ సార్, ఆయన ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసింది ఇంట్లో లాగా ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్ అవే తీస్తారు. అందుకని ఎక్కడెక్కడ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మీరు చాలా బాగా న్యాచురల్ గా చేస్తారండి, ఎక్కడ ఆర్టిస్టిక్ గా ఉండదు అని. అంటే మనం ఓన్ చేసుకోవాలి ఆ సిచ్యువేషన్. ఇంట్లో ఇలా ఇదైతే మనం ఎలాగ సిచ్యువేషన్ చేస్తాం, అలాంటివి చేసి ప్రతి హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. ఓకే, ఆ క్యారెక్టర్ పడినప్పుడు మనం ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి అని ఇంకా మాకు లాంగ్ జర్నీ ఎలా అయిపోతూ ఉంటుంది. సో ఫిల్మ్ సెట్ లో అలానే సీరియల్ సెట్ లో వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్ అండి? డిఫరెన్స్ ఏదైనా సరే మేడం, మూవీ ఏంటంటే ఎక్కువ డేస్ వస్తాయి. క్యారెక్టర్ అనేది అంతే, ఒక అమ్మాయి అక్కడ అమ్మాయి, ఇక్కడ వదిన అక్కడ వదిన, అక్కడ అక్క అక్కడ. ఆడది చేసే ప్రతి క్యారెక్టర్ ఒకటే, అంటే ఎక్సెప్ట్ గ్లామర్ గా ఉండే హీరోయిన్స్ తప్ప ఫ్యామిలీ క్యారెక్టర్స్ గా చెప్పాలంటే ఏదైనా ఫ్యామిలీలో ఒక క్యారెక్టర్ అమ్మగాను, అత్తగాను, వదినగాను, పిన్నిగాను, చెల్లిగాను ఇలా ప్రతి క్యారెక్టర్ తీసుకుంటే డేస్ ఎక్కువ అవుతాయి తప్ప క్యారెక్టర్ అనేది ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అని ఉండదు. ఓకే, కాకపోతే క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఓకే, అదే మూవీ అయితే ఇంకొక 4 నెలలు ఎక్కువిస్తారు, ఎందుకంటే మూవీ ఒకసారి అయిపోవాలి కాబట్టి. సీరియల్ అయితే ఇంకో 3 ఏళ్ళు ఉంటాయి కాబట్టి ప్రతి నెల వస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ అంతే.